శంకర్‌ని బాగా రెచ్చగొట్టి వెన్నెల ఒక గేమ్ అయితే ఆడదామని చెప్తుంది. అయితే గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని కూడా కండిషన్ పెట్టుకుంటారు. అయితే వెన్నెల గెలుస్తుంది. ఇక వెన్నెల చెప్పినట్టు ఈ శంకర్ కూడా వింటాడనమాట. ఆ రాత్రి ఆ వెన్నెల్లో ఆరు బయట ఇద్దరూ ఒక్కటైపోవడం జరుగుతుంది. ఇక ఈ గుడ్ న్యూస్‌ని అందరితో షేర్ చేసుకుంటుంది వరలక్ష్మి స్వీట్స్ పంచి మరి. అయితే నాగమ్మకి ఇది పెద్ద షాక్ అవుతుంది అనుకుంటే రివర్స్‌లో నాగమ్మే వరలక్ష్మికి, వెన్నెలకి అందరికి ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఏంటంటే ఈ శంకర్‌ని అడ్డం పెట్టుకొని శంకర్ తను ఏం చెప్తే అది చేస్తాడు కదా! వెన్నెలకి నువ్వు విడాకులు ఇచ్చేసేయాలి అని చెప్పగానే ఇక శంకర్ మాత్రం ఆలోచించకుండా పెద్దమ్మ మాటే వేదం అన్నట్టుగా విడాకుల కాగితాలు తీసుకొని వచ్చి సంతకం పెట్టమంటాడు. ఇద్దరు భార్యాభర్తలుగా దగ్గరయ్యారు. ఇకనైనా వీళ్ళ కాపురం బాగుంటుంది అనుకుంటే వరలక్ష్మికి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందనమాట నాగమ్మ. ఇక శంకర్ ఏమో ఒత్తిడి తెస్తూ ఉంటాడు. వెన్నెల సంతకం పెట్టు విడాకుల మీద, నీకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగానే వెన్నెలకి ఏం చేయాలో అర్థం కాదు. వెన్నెలని ఎలా అయినా సరే పంపించేయాలని అనుకుంటుంది నాగమ్మ. సంతకాలు కూడా పెట్టించేసుకుంది కాబట్టి ఆస్తి పేపర్స్ మీద. పాపం వెన్నెల ఒక్కటైపోయాం కదా భార్యాభర్తలుగా, ఇకనైనా శంకర్లో మార్పు వస్తుంది అనుకుంటే ఇలాంటి మార్పు రావడం చూసి అసలు తట్టుకోలేకపోతుంది.